ట్రంప్ భారత్ మీద విధించిన టారిఫ్లు ఈ రోజు నుండి అమల్లోకి రాబోతున్నాయి కదా వెంకట్. దానిపైన మన బీజేపీ, మన మోదీ గారు ఎలా స్టాండ్ తీసుకోబోతున్నారు దీనిపైన? ఓకే, సో ఏదైతే మనకు తెలిసిందే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో ట్రేడ్ డీల్ జరపకూడదు అని చెప్పేసి భారత్ని ఒత్తిడి తీసుకున్న నేపథ్యంలో భారత్ ఖచ్చితంగా రష్యాతో ఏదైతే ఆర్థిక ఒప్పందాలు ట్రేడ్ అయితే ఆగదు అని చెప్పేసి మన దేశం, మన గవర్నమెంట్ స్టాండ్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మన విదేశాంగ శాఖ ఫారిన్ మినిస్టర్ జయశంకర్ చాలాసార్లు మాట్లాడటం కూడా జరిగింది. ఎందుకు అనంటే ఏదైతే పశ్చిమ దేశాలు అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని కూడా ఆయన పలు దఫాలుగా ఎండగట్టడం కూడా జరిగింది. సో ఏదైతే ఇది ఈ రోజుని మనం కొత్తగా రష్యాతో ఈ రోజునున్న ఫ్రెండ్షిప్ కాదు, ఇది మాది చారిత్రక నేపథ్యం ఉన్న స్నేహం కాబట్టి ఈ ట్రేడ్ కూడా ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఒక ఏదైతే ఈ ఆయిల్కి సంబంధించి ట్రేడ్ మాత్రమే రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మొదలైంది, కానీ అంతకుముందు రక్షణ పరంగా కూడా మొత్తం ట్రేడు రష్యాతోనే ఉంది భారతదేశానికి. ఇంకా చాలా రకాల ట్రేడ్స్ కూడా రష్యాతో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ రష్యా ఉక్రెయిన్ వార్కి సంబంధించి భారత్కి దానికి సంబంధమే లేదు, మా దేశ ప్రయోజనాలు మాకు ముఖ్యం అని చెప్పేసి మనం ఆయిల్ కొనడం అయితే జరుగుతూ ఉంది. సో అయితే దీనికి ట్రంప్ మాట్లాడుతున్నది ఏంటి, ట్రంప్ కానీ యూరోప్ దేశాలు కూడా, అంటే మీరు వారిని ఎంకరేజ్ చేస్తున్నారు, వారిని మీ వల్ల రష్యాకి ఇంకా నిధులు వస్తున్నాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో మనకు దానికి ఎస్ జయశంకర్ మన ఫారిన్ మినిస్టర్ కౌంటర్ ఇచ్చారు. ఏదైతే మీరు అంటున్న నేపథ్యంలో మాకంటే ఎక్కువ యూరోప్ ఎక్కువ ట్రేడ్ చేస్తుంది, మేము ఆయిల్ కొంటుంటే యూరోప్ గ్యాస్ కొంటుంది, అమెరికా కూడా ట్రేడ్ చేస్తుంది, ఈవెన్ చైనా మనకంటే ఎక్కువ ట్రేడ్ చేస్తుంది. మరి చైనా మీద విధించిన ఆంక్షలు మన ఇండియా మీద ఎందుకు విధిస్తున్నారు మీరు అని అంటే వారు ఒక కొత్త వాదన తీసుకొచ్చి చైనా మీద ఎందుకు విధించట్లేదంటే, మేము చైనా మీద టారిఫ్లు విధిస్తే కనుక చైనా ఏం చేస్తుంది, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటుంది, ఆయిల్ని శుద్ధి చేసేసి యూరోప్కి అమ్ముతుంది. ఇప్పుడు చైనా మీద కానీ టారిఫ్లు విధిస్తే యూరోప్లో ఎక్కువ ధరలు పెరుగుతాయి. సో అందుకని చెప్పేసి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చైనా మీద విధించకుండా ఇంకా మిగిలింది భారతదేశమే, భారతదేశాన్ని ఎలాగైనా సరే భయపెడితే భయపడుతుంది అన్న ఒక ఉద్దేశంతో మోడీ ఉన్నారు. సో వారికి అర్థం కాని విషయం ఏంటంటే భారతదేశం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం 150 కోట్ల మంది జనాభా ఉన్న దేశము, మన దేశంతో ఎవరికైనా అవసరం ఉంటుంది, కానీ ఈక్వల్ అవసరాలే ఉంటాయి మన దేశంతో. సో ఒక ఏ రకంగా చూసినా కూడా. సో దానికి సంబంధించి నరేంద్ర మోడీ మొన్న మనం చూసుకుంటే కనుక ఆగస్టు 15 రోజున ఎర్రకోట మీద జెండా ఎగరేసిన నేపథ్యంలో ఆయన గట్టిగా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా నేను రైతుల పక్షాన నిలబడతాను, రైతులకి నష్టం చేకూర్చే విధంగా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోను, అమెరికా ఎన్ని బెదిరింపులకు పాల్పడినా కూడా ఈ టారిఫ్ల విషయంలో నేను రైతుల శ్రేయస్సు దృష్ట్యా వెనక్కి తగ్గబోను అని చెప్పేసి నరేంద్ర మోడీ ఒక స్ట్రాంగ్గా మాట్లాడడం జరిగింది. నిజంగానే ఇప్పుడు మోదీ గారు రైతులకు అండగా ఉంటున్నారా? ఉంటున్నారు అని అంటే ఇప్పుడు ఒక రకంగా తీసుకుంటే మనం ఇంకొక విషయం ఉంది ఇక్కడ. ఏదైతే ఆ మాట అన్నది ఆగస్టు 15న, అవును, నిన్న కూడా ఈరోజు రేపటి నుంచి టారిఫ్ల అమలులోకి రానున్న నేపథ్యంలో దీనికి భయపడేది లేదు, రైతులకి అండగా నేనుంటాను అని చెప్పేసి ఒక గోడలా ఉంటాను అని చెప్పేసి నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది. ఆగస్టు 15 రోజున, ఆగస్టు 26వ తేదీన 2 రోజులు మాట్లాడడం జరిగింది. కానీ ఆగస్టు 19వ తేదీన ఏమి జరిగింది, ఆగస్టు 19వ తేదీన చాలా న్యూస్లు వచ్చాయి. ఏదైతే అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న పత్తి ఏదైతే ఉందో ఆ కాటన్ మీద ఇండియా సుంకాలను రద్దు చేసింది. 11% సుంకాలని అమెరికా నుంచి మనం ఏదైతే పత్తి వస్తుందో దాని మీద సుంకాలు రద్దు చేశారు. సో అయితే దీనికి ఎందుకు చేశారంటారు? దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి వెంకట్? ఖచ్చితంగా దాని వెనకాల కారణము అదే చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఒకవైపు రైతుల పక్షాన నిలబడతాము, రైతుల పక్షాన గోడగా ఉంటామని చెబుతున్న ప్రధానమంత్రి ఎందుకు అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న పత్తి మీద టారిఫ్లు 11% తగ్గించాల్సిన అవసరం ఏముందో అర్థం కావట్లేదు ఎవరికి. ఇప్పుడు మనం ఏదైతే ఎగుమతి చేస్తున్న వాటి మీద వారు టారిఫ్లు విధిస్తుంటే వారి దగ్గర నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న రైతుల దృష్ట్యా, కేవలం రైతుల దృష్ట్యా చూసుకున్నా కూడా ఆయన మాట్లాడింది రైతుల గురించి ఎక్కువ కాబట్టి పత్తిని మనం దిగుమతి చేసుకుంటుంటే దాని మీద టారిఫ్లు తగ్గిస్తే గనక ఇప్పుడు మన దేశంలో ముఖ్యంగా మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పత్తి రైతులు ఎక్కువ ఉన్నారు. సో ఇప్పుడు సీజన్ కూడా పత్తి దిగుబడి వచ్చే కాలం కూడా ఇప్పుడు వారిపైన అమెరికా పైన సుంకాలు తీసేస్తే కనుక ఆటోమేటిక్గా పత్తి ధరలు పడిపోయే అవకాశం ఉంది. రైతులకి అవకాశం అయితే పడిపోతాయి. ఇప్పుడు రైతులని ఇబ్బంది పెట్టినట్టే కదా. మరి రైతుల పక్షాన ఎక్కడ నిలబడ్డాడు ప్రధానమంత్రి అనేది తెలియదు. ప్రజలైతే ఎక్కువ పత్తి మీదనే ఆధారపడి ఉంటారు. ఇంకా 1-2 నెలల్లో మనకి పంట చేతికి వస్తుంది వెంకట్. అవును,
మరి అలాంటి నేపథ్యంలో అమెరికా మీద టారిఫ్లు తగ్గించాల్సిన అవసరము పత్తి మీద నాకైతే కనబడట్లేదు. ఇది ఒక రకంగా తీసుకుంటే అంటే టెక్స్టైల్ రంగం ఏదైతే ఉందో ఇండియాలో, ఆ టెక్స్టైల్ రంగాన్ని అభివృద్ధి చెందించడానికి ఇలాంటి పరిస్థితుల్లో టెక్స్టైల్ రంగానికి సపోర్ట్ చేయడానికి అని చెబుతున్నారు. టెక్స్టైల్ రంగానికి సపోర్ట్ చేస్తున్నాం అన్న నేపథ్యంలో మరి రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు చాలా టెక్స్టైల్స్ కూడా క్లోజ్ అయిపోయిన వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందరూ వర్క్ మానేసి ఇంటికి పోతున్నారనే వార్తలు ఎక్కువ వినిపిస్తున్నాయి. అది నిజమంటారా? దాని గురించే ఈ టారిఫ్లు తగ్గించామని చెప్తున్నారు. ఇప్పుడు మన దేశంలో పత్తి ఎగుమతి ఏదైతే ఉండాల్సిన దానికంటే తక్కువ ఏమీ లేదు, సఫిషియెంట్గానే పత్తి ఎగుమతి అయితే ఉంది. సో అలాంటి నేపథ్యంలో అమెరికా నుంచి టారిఫ్లు తగ్గించి మరీ పత్తిని దిగుమతి చేసుకొని ఇప్పుడు అమెరికాకి స్పెషల్ బెనిఫిట్ ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనేది చూసుకుంటే కనుక ఇప్పుడు అమెరికాకి భారత్కి ఉన్న ఈ తెలియని టారిఫ్ల ఘర్షణ నేపథ్యంలో కాస్త సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారా అమెరికా మీద? అంటే ఒక ఏమంటారు దాన్ని, దౌత్య నిర్ణయం అని అనుకోవచ్చా అనేది కూడా ఒక రకమైన సందేహాలను కలిగిస్తూ ఉంది. ఇంకొక విషయము చూసుకుంటే కనుక ఖచ్చితంగా అమెరికాని ఒత్తిడిని తలగుమ్ము, అమెరికాకి ఏదైతే టారిఫ్ల మీద ఇండియా తీసుకుంటున్న స్టాండ్ చూస్తే కనుక ఇంకొక విషయంలో చూసుకుంటే ఇటు చైనాతో దగ్గర అవడము, రష్యాతో మరింత దగ్గర అవడము. చైనాకి మనం దగ్గర అవుతున్నామనే ఇప్పుడు ట్రంప్ గారికి లేదు మనం చైనాతో దగ్గర ఇప్పుడు అవ్వాల్సి వస్తుంది. ఏదైతే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఒక రకంగా ఇండియా చైనాని ట్రంప్ కలుపుతున్నట్టుగా కనిపిస్తోంది ఫైనల్గా. లేకపోతే చైనాని ట్రంప్, లేకపోతే చైనాతో అంత అనిపిస్తుందండి. లేకపోతే ఎప్పుడు రాని చైనా ఫారిన్ మినిస్టర్ ఇండియాకి రావడము, ఇండియా ఫారిన్ మినిస్టర్ చైనాకి వెళ్ళడము, తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి కూడా రేపు జరగబోయే షాంఘై సదస్సుకి ప్రధానమంత్రి చాలా ప్రత్యేకమైన చైనా పర్యటన. ఇంతవరకు చాలా సంవత్సరాలైంది ఒక భారతదేశ ప్రధాని చైనాలో పర్యటించడం. అలాంటిది చాలా సంవత్సరాల తర్వాత మన దేశ ప్రధాని చైనాకి వెళ్ళడం, ఆ షాంఘై సదస్సుకి సంబంధించి ఒక రకమైన ఈ ట్రంప్ చేస్తున్న ఒత్తిడి వల్లే భారత్ ఇంత దగ్గర అవుతుంది చైనాకి అని కూడా చెప్పొచ్చు. చైనా విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడడం జరిగింది. ఏదైతే ఒక దేశము వారి సొంత ప్రయోజనాల కోసం ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలని ప్రపంచం అంగీకరించదు, ఆసియా దేశాలు ఖచ్చితంగా అంగీకరించవు అని చెప్పేసి మాట్లాడిన మాటల్లో ఆసియా దేశాలన్నీ ఒకటి కాబోతున్నాయి అన్న ఒక సంకేతాలను కూడా ఇచ్చింది. ఇది ఖచ్చితంగా అమెరికాకి చాలా ప్రెషర్లో పెట్టే అంశం. ఒక రకంగా చూసుకుంటే కనుక ఇప్పుడు రష్యా, చైనా, ఇండియా కనుక కలిస్తే, ఇప్పుడు రష్యా జనాభా తీసుకున్నా, ఇండియా జనాభా తీసుకున్నా, రెండు జనాభా కలిపితే ప్రపంచ జనాభాకి 3వ వంతు జనాభా ఈ రెండు దేశాల్లోనే ఉంది. ఇంచుమించు 250 కోట్ల మంది ఈ రెండు దేశాల్లో ఉన్నారు. ఒక ట్రేడ్ విషయాన్ని 250 కోట్ల మంది ఉన్న జనాభాని ఏ దేశమూ వదులుకోదు. సో ఇండియా చైనా కానీ కలిసి ఒక ట్రేడ్కి సంబంధించి కావచ్చు, ఇటు రక్షణ పరంగా కావచ్చు, ఈ సరిహద్దు సమస్యలు కావచ్చు, ఇవి కానీ సర్దుబాటు చేసుకుంటే గనక ఒక ప్రపంచంలో ఒక మోస్ట్ పవర్ఫుల్ ఒక అలయన్స్గా మారే అవకాశం ఉంది. ఇది ప్రపంచ శాంతికి కూడా చాలా మంచిది. ఇండియా, చైనా, రష్యా కానీ కలిస్తే ఒక కూటమిలా ఏర్పడి ఒక ట్రేడ్ పరంగా ముందుకెళ్తే గనక పశ్చిమాసియాల డామినేషన్ని తగ్గించవచ్చు. వెంకట్, మనం చూసినట్టయితే ట్రంప్ ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు కదా, దీనికి ధీటుగా మనం మోడీ గారు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? మోడీ గారు సమాధానం చెప్పట్లేదు. ఎందుకంటే ట్రంప్ పిచ్చోడు, పిచ్చిగా ఏమైనా మాట్లాడతాడు. కానీ మన ప్రధానమంత్రి అలా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. మనకంటూ ఒక డిప్లొమసీ స్టాండ్ ఉంటుంది. మన దేశానికి ఒక ఫారిన్ మినిస్టర్ ఉన్నారు, ఆయన మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి రెస్పాన్స్ అంతా ఆయన ఇస్తున్నారు. ఏదైతే పశ్చిమ దేశాలు, యూరోప్ కంట్రీస్ అవలంబిస్తున్న తీరును కూడా ఆయన పలు దఫాలుగా ఎండగట్టడం కూడా చూస్తున్నాం. ఎందుకంటే జైశంకర్ చాలా తెలివైన మనిషి, ఎక్కడ ఎలా ఎవరిని ఖండించాలో అనేది మనకందరికీ తెలుసా. ఆయన గొప్పతనాన్ని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ కూడా ఒక స్క్రీన్ మీద ఆయన వీడియో ప్రదర్శించి పొగడడం కూడా మన దేశ ఫారిన్ మినిస్టర్ ఖ్యాతికి నిదర్శనం. అలాంటి ఫారిన్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రధాని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆయన మాట్లాడుతున్నారు. సో ట్రంప్ లాగా పిచ్చి మాటలు మన దేశ ప్రధాని మాట్లాడాలని మనము కోరుకోకూడదు. ఓకే వెంకట్, మొన్న స్టూడెంట్స్ గురించి, వర్క్ పర్మిట్స్ గురించి, ఆ వీసాల గురించి అలా చేశారు. ఇప్పుడు అధికమైన టారిఫ్లు విధించి ఇలా చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి వెంకట్?
ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైతే ట్రంప్ వీసాలకు సంబంధించి ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్‌కి సంబంధించి కఠినతరం చేసిన నేపథ్యంలో రష్యా మనకు అండగా నిలవబోతుంది. రష్యా ఇండియా నుంచి వీసాలు సులభతరం చేసింది. ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళి చదువుకోవడానికి కావచ్చు, అక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి కావచ్చు, ఇండియాకి మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాము. మేము ఇండియాకి అండగా ఉంటాము. ట్రేడ్ విషయంలో కూడా ఏదైతే అమెరికాతో డెఫిషియేట్ ట్రేడ్ ఉందో దాన్ని మేము సర్దుబాటు చేసేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి రష్యన్ ఫారిన్ మినిస్టర్ మాట్లాడడం జరిగింది. సో ఇది ఒక రకమైన ఇండియా రష్యాకి ఉన్న స్నేహ బంధానికి ప్రతీక. వెంకట్, ఇప్పుడు అమెరికా పెద్ద దేశం అన్న ట్రంప్కి అంత పొగరు? ఖచ్చితంగా ఉంటుంది. అమెరికా పెద్ద దేశం, అన్డౌటెడ్లీ జీడిపి పరంగా తీసుకున్న అమెరికా వరల్డ్లో నెంబర్ 1 కంట్రీ, ఒప్పుకొని తీరాల్సిందే. అలా అని మీరు నెంబర్ 1 కంట్రీ అని చెప్పేసి మిగతా దేశాల నిర్ణయాలని, మిగతా దేశాలని మీద ప్రెషర్ పెడితే కనుక ఇప్పుడు ఏ దేశం కూడా ఒకరి ప్రెషర్కి లొంగే పరిస్థితిలో ఏ కంట్రీ లేదు. ఒక ఇండియా కాదు, అమెరికాకి పక్కనే ఉన్న కెనడానే వినదు అమెరికా మాట. అమెరికాతో పోలిస్తే కెనడా చాలా చిన్న దేశం. కెనడా కూడా అమెరికా వేసే టారిఫ్లకు భయపడి లొంగట్లేదు. వాళ్ళిద్దరి శక్తి చూసుకుంటే కనుక ఒక బడ్జెట్ పరంగా కావచ్చు, ఒక రక్షణ పరంగా కావచ్చు, వాడి జీడిపి పరంగా కావచ్చు, పోలికే లేదు. అయినా కెనడా ఎక్కడ అమెరికాకి లొంగట్లేదు. అంతెందుకండి, అమెరికా జపాన్ ఉంది. జపాన్కి సంబంధించి జపాన్ కూడా అమెరికాకు భయపడట్లేదు. జపాన్ కూడా అమెరికా విధించే టారిఫ్లకి జపాన్ భయపడట్లేదు. వాళ్ళ ధైర్యం ఏంటంటారు? వారి ధైర్యం అదే చెప్తున్నాను. ఈ రోజుల్లో ఇప్పుడు జపాన్కి మన దేశంకు ఉన్నంత సొంత సైన్యం లేదు. మన దేశానికి సొంత ఆర్మీ ఉంది. జపాన్కి సొంత ఆర్మీ లేదు. అమెరికన్ ఆర్మీనే జపాన్ ఆర్మీ. అమెరికన్ బేస్ క్యాంపు, ఏదైతే ఆర్మీ బేస్ క్యాంపు జపాన్లో ఉంటుంది. సో వారి రక్షణలోనే జపాన్ ఉంటుంది. స్టిల్ జపాను అమెరికా టారిఫ్లకి తలొగ్గట్లేదు. ఎందుకంటారు? వారి దేశ సొంత ప్రయోజనాల కోసము ఎవరికి భయపడాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ఏ కంట్రీ లేదు. ఎందుకంటే ఒకరికి ఇంకొక దేశానికి సంబంధించి ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి. ఒకరికి భయపడి ఈరోజు తలొగ్గితే గనక రేపు చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి అయితే ఈ రోజుల్లో అయితే లేదు. ఎందుకంటే యుద్ధాలు చేసుకునే పరిస్థితి కాదు ఏ దేశానికి కూడా. పైకి ఎన్ని చెప్పినా ఏ దేశానికి కూడా యుద్ధం చేసేంత శక్తి ఈ రోజుల్లో లేదు. ఏదైనా ట్రేడ్ పరంగానే ఉంటాయి మాటలు, అంతవరకే. సో ఇప్పుడు ఇండియా భయపడాల్సిన అవసరం అయితే అస్సలకే లేదు. ఎందుకంటే మనం ఆర్మీ పరంగా తీసుకున్నా కూడా ఇండియా వరల్డ్లో నెంబర్ 4 శక్తివంతమైన ఆర్మీ మన దగ్గర ఉంది. ఇంకోటి జీడిపి పరంగా తీసుకున్నా, ఆర్థిక పరంగా తీసుకున్నా వరల్డ్లో నెంబర్ 4లోనే ఉన్నాం. ఇప్పుడు రష్యా, చైనా, అమెరికా తర్వాత అంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా అన్డౌటెడ్లీ ఇండియా ఉంది. సో ఆ ఇండియాకి అంత భయపడి అమెరికాలో ట్రంప్కి తలొగ్గి ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. సో అది ప్రధానమంత్రి ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు అయితే ఖచ్చితంగా మంచిగానే ఉన్నాయి. వెంకట్, ట్రంప్ 3 సార్లు మన మోదీకి కాల్ చేసినట్టయితే మన మోడీ గారు లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజమే అంటారా? ఎస్, ఖచ్చితంగా. ఇది జపనీస్లో ఒక జపనీస్ పత్రిక కథనం. ఇది ఒక జపనీస్ పత్రిక అయితే ట్రంప్ 3 సార్లు ప్రధానమంత్రి మన మోడీకి కాల్ చేసినట్టుగా, ఈయన లిఫ్ట్ చేయనట్టుగా అక్కడ వార్తా కథనం అయితే ఉంది. సో దీనికి సంబంధించి ప్రూఫ్స్ అయితే ఏమీ లేవు. వారి కథనం ఇండియా మీడియాలో ఎక్కడా రాలా, ఇండియన్ పత్రికలో ఎక్కడా రాలా, ఒక జపనీస్ పత్రిక కథనం ప్రకారం ఇది. అయితే ట్రంప్ ప్రధానమంత్రి మోడీకి 3 సార్లు కాల్ చేసి ఉండొచ్చు మేబీ. అయితే ఇప్పుడు కనుక ట్రంప్ కాల్ని ప్రధానమంత్రి మాట్లాడితే కనుక, కమ్యూనికేషన్ జరిగితే కనుక, ఏదైతే మన దేశం ఒత్తిడి పెంచాలనుకుంటుందో ట్రంప్ మీద, ఏదైతే రష్యా చైనాతో దగ్గర అవుతూ, మన ఫారిన్ మినిస్టర్ రష్యాకి వెళ్ళడము, రేపు పుతిన్ మళ్ళీ ఇండియాకి రాబోతున్నాడు. ఇండియాకి రానున్న నేపథ్యంలో మన ప్రధాని చైనాకి వెళ్ళడము, చైనా ఫారిన్ మినిస్టర్ ఇక్కడికి రావడం, మన ఫారిన్ మినిస్టర్ చైనాకి వెళ్ళడం, ఇవన్నీ ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అమెరికా మీద ప్రెషర్ పెట్టడానికి. అమెరికా మీతో మాకు అవసరం లేదు, మాకంటూ ఒక దేశాలు ఉన్నాయి, మేము ట్రేడ్ చేసుకోబోతున్నాము అనే ఒక తెలియని ఒక ప్రెషరు ట్రంప్ మీద పెట్టాలని మన దేశం భావిస్తుంది. సో ఇప్పుడు కనుక ట్రంప్ కాల్ లిఫ్ట్ చేసి ట్రంప్తో మాట్లాడితే కనుక ఆ ప్రెషర్ పోతుంది. ఎందుకంటే ఒక కమ్యూనికేషన్ జరిగిందనుకో ఏమైనా జరగవచ్చు. సో ఆ కమ్యూనికేషన్ని జరగకుండా అవాయిడ్ చేస్తుండొచ్చు ట్రంప్, మన ప్రధాని మోడీ అవాయిడ్ చేస్తే కనుక ట్రంప్ మీద ప్రెషర్ పెట్టొచ్చు. ఖచ్చితంగా ఇది వ్యూహాత్మక నిర్ణయం అయి ఉంటుంది. అంతేందుకండి, ఇంకొక విషయం కూడా చెప్పింది. మన మోదీ గారు కాల్ ఎందుకు లిఫ్ట్ చేయకుండా ఉంటారు? జపనీస్ పత్రిక కథనం ప్రకారం ఇదే వార్తలో ఇంకొక వార్త కూడా మనం విన్నాం. ఏంటి అని అంటే, ట్రంప్ కెనడా వెళితే, ప్రధానమంత్రి కెనడా వెళ్ళినప్పుడు మన ప్రధాని అయితే ట్రంప్ కాల్ చేస్తే, ప్రధానమంత్రి అక్కడ అమెరికాకి వాషింగ్టన్కి రమ్మని కాల్ చేస్తే అక్కడికి వెళ్లకుండా
ప్రధానమంత్రి తిరుగు ప్రయాణమై భారత్కు వచ్చేశారు అనేది ఒక కథనం. ఓకే. సో ఇది కూడా వ్యూహాత్మక నిర్ణయమే. ప్రధానమంత్రి కెనడాకి వెళ్ళిన ప్రధానమంత్రి అక్కడి నుంచి వాషింగ్టన్ పెద్ద దూరం కాదు, వెళ్ళేసి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాల్ చేసినప్పుడు వెళ్ళడానికి అంత వెనక్కి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కెనడా నుంచి వాషింగ్టన్ దగ్గరే కాబట్టి. కానీ అక్కడ మన ప్రధానమంత్రి దాని కథనం ప్రకారం, వీరన్న ఏదైతే పత్రిక కథనం ప్రకారం మనం మాట్లాడుకుంటే కనుక ఆ టైంలో మన ప్రధాని తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఎందుకనంటే ట్రంప్ కాల్ చేసినప్పుడు అక్కడ ఆసిఫ్ మునీర్ ఏదైతే పాకిస్తాన్ జనరల్ అక్కడ ఉన్నాడు, అక్కడ ఉంటే ట్రంప్ కాల్ చేశాడు ప్రధానమంత్రికి, మీరు వాషింగ్టన్ రండి అని. ప్రధానమంత్రి తెలివిగా అక్కడ వెళ్తే ఆ ఆసిఫ్ మునీర్ ఏదైతే ఉందో పాకిస్తాన్ జనరల్తో కలిసి కూర్చొని మీటింగు ఏర్పడే అవకాశం ఉంది. అవును వెంకట్. పాకిస్తాన్ అధ్యక్షుడు కాదు ఆయన, ఒక జనరల్, అది కూడా ఒక రక్త పిపాసి. ఏదైతే పెహల్గాం దాడి వెనక కూడా ఆయన హస్తం ఉంది. అలాంటి వ్యక్తితో మన ప్రధాని కలిసి ఒక స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఒక సభ షేర్ చేసుకోవడం అనేది మన దేశానికి అవమానం. ట్రంప్కి అలాంటివి ఏమీ లేవు, ఎవరితోనే తిరుగుతాడు. కానీ మన ప్రధాని అలా కాదు కదా, ఎవరితో అంటే అలాంటి వాళ్ళతో మన ప్రధాని తిరగలేడు కదా, అవమానంగా భావించి ఆయన ఇండియాకి రావడం జరిగింది. సో అది వ్యూహాత్మక నిర్ణయం, ట్రంప్ని అవాయిడ్ చేయడం. వెంకట్ గారు, ఇప్పుడు ఈ టారిఫ్ల వల్ల మన దేశంలో ఉన్న రైతులు కానీ వీళ్ళందరూ ఇబ్బంది పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కదా వెంకట్. ఖచ్చితంగా ఇబ్బంది పడాలి, వ్యాపారస్తులు కానీ ఖచ్చితంగా ఇబ్బంది అనేది వస్తుంది, తప్పదు. ఎందుకనంటే ఒక దేశానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు దేశ ప్రజలు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, మంచి చెడులు అన్నీ ఖచ్చితంగా అవి భరించాల్సిందే. ఎందుకు అని అంటే కానీ ఈరోజు టారిఫ్లకు సంబంధించి ముఖ్యంగా ఆక్వా రంగానికి సంబంధించి, మత్స్యకారులకు సంబంధించి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. ఇంకొక రకంగా టెక్స్టైల్కి సంబంధించి చాలా రకాలుగా మనం ఇబ్బందులు ఎదుర్కోవాలి. అలాగే మనకి పంట చేతికి వచ్చే టైము, ఇప్పుడు రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. అవును, ఖచ్చితంగా యూరియా ప్రాబ్లం ఒకటి, అన్ని ఇబ్బందులు ఉంటాయి. సో దీనికి సొల్యూషన్ కూడా త్వరగా రావచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే చైనాతో కుదురుతున్న డీల్స్లో కూడా మన ట్రేడ్ డెఫిషియెంట్ చైనాతో మనకు ఎక్కువ ఉంది. ఆ ట్రేడ్ డెఫిషియెంట్ కూడా చైనాతో తగ్గించుకునే భాగంగానే ప్రధానమంత్రి పర్యటన ఉంది అని మనం అనుకోవచ్చు. ఇంకా రష్యాతో కూడా రష్యా పుతిన్ ఇక్కడికి రావడము, వీటన్నిటి మీద మనం చూసుకుంటే కనుక వీటన్నిటికీ ఏదో ఒక రకమైన సొల్యూషను దొరుకుతుంది. ఖచ్చితంగా ఆ విధంగానే మన దేశం ముందుకెళ్తుంది అని అనుకోవాలి. ఈ లోపల చెప్పలేము, మళ్ళీ ట్రంప్ పిచ్చోడు కదా, రేపు టారిఫ్లు మళ్ళీ తెలీదు, రేపు మళ్ళీ మనసు మారి టారిఫ్లు తీసేస్తున్నాను ఇండియా మీద అన్న అనొచ్చు. సో రకరకాల పరిణామాలు అంతర్జాతీయంగా ఒక రాత్రికి మారిపోతాయి, పొద్దున కల్లా మొత్తం మారిపోతాయి. సో చూడాలి, వెయిట్ అండ్ సీ, పాజిటివ్గా మనం తీసుకోవాలి ప్రతిదీ కూడా. ఓకే వెంకట్, థ్యాంక్ యూ.